ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రేలాడ్. ఈరోజు నేను ప్రత్యేకంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఏకీభవించండి. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. దేవా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు నాయన. అయా, కుటుంబంలో అనేకమైన గొడవలు జరుగుతున్నాయి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. భర్త సమస్యలు ఉన్నాయి, భార్య సమస్యలు ఉన్నాయి. సాల్వ్ చేసేది మీరే ప్రభా. వాళ్ళ మనసులు మార్చండి. మీరు జత చేసిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. సాతాను కుటుంబంలో అలజడి రాపుతున్నాడు. సాతాను కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. సాతాను కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాడు ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా మీ యొక్క కృప చూపించండి ఆయన. ఈ కుటుంబాలు ఎవరైతే కుటుంబాల్లో అలజడిలో ఉన్నారో, గొడవలు ఉన్నారో, శాంతి లేకుండా సమాధానం లేకుండా బాధపడుతున్నారో అక్కడ మీ కృప నిండుగా మెండుగా సమృద్ధిగా అనుగ్రహించండి. జత చేసిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. వాళ్ళ కుటుంబాలు కట్టండి. వాళ్ళ ఇద్దరు కూడా ఐక్యంగా కలిసి జీవించే కృపను దయచేయండి. సమాధానంతో జీవించే కృపను దయచేయండి. నెమ్మదితో జీవించే కృపను దయచేయండి. శాంతితో జీవించే కృపను దయచేయండి అని వాళ్ళ కుటుంబాలను మీరు కడుతున్న దానికి మీకు వేలాది స్తోత్రం జరుపుతూ ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.